హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, హైబ్రిడ్ ప్రొఫైల్‌కి సంబంధించి 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క అప్డేట్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ 12థ్ పాస్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్స్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ డీటెయిల్స్‌లోకి వెళ్తే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ అయిన హెచ్ఎస్బిసి కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి సంబంధించి హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే రీసెంట్‌లీ స్టార్ట్ అయిందండి. అండ్ డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఈ కంపెనీ యొక్క రివ్యూస్ అండ్ రేటింగ్ కూడా చూసుకోవచ్చండి. చాలా మంచి రేటింగ్ అయితే ఉంది. సో ఇలాంటి కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఒక పొజిషన్‌కి హైరింగ్ అయితే రీసెంట్‌లీ స్టార్ట్ అయింది. సో కాంటాక్ట్ సెంటర్ రిప్రజెంటేటివ్ జీఎస్సీ హైదరాబాద్ అండ్ అలాగే కాంటాక్ట్ సెంటర్ సర్వీస్ అండ్ సేల్స్ అసోసియేట్ జీఎస్సీ బెంగుళూరు, ఈ 2 పొజిషన్స్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ బెంగుళూరు అండి. అండ్ మనకు హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వర్కింగ్ స్టైల్ క్లియర్‌గా చూసుకోవచ్చు. హైబ్రిడ్ వర్కింగ్ అని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ జాబ్ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చండి. చాలా రీసెంట్‌గా ఈ రిక్రూట్‌మెంట్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ ఈ 2 పొజిషన్స్‌కి కూడా మినిమమ్ 12థ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మినిమమ్ క్వాలిఫికేషన్ 10+2 ఉంటే సరిపోతుంది. అండ్ కాంటాక్ట్ సెంటర్ రిప్రజెంటేటివ్ పొజిషన్‌కి సంబంధించి లాస్ట్ డేట్ ఈ మంత్ అంటే మార్చ్ 27, 2024 వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అండ్ కాంటాక్ట్ సెంటర్ అసోసియేట్ పొజిషన్‌కి సంబంధించి మార్చ్ 18, 2024 వరకు లాస్ట్ డేట్ అయితే ఉందండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ 2 పొజిషన్స్ కూడా కస్టమర్ సపోర్ట్ ప్రొఫైల్‌కి సంబంధించినవి. సో మెయిన్‌లీ కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. రిసీవ్ జనరల్ ఇన్‌బౌండ్ కస్టమర్ కాల్స్ ఇన్ ఏ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్ typically on a single product and or proposition, and answers phone calls from our HSBC customers in a polite and friendly way, instilling customer confidence and resolving customers issues at first contact where possible. అండ్ ఆల్సో ఈ పొజిషన్ చూసుకుంటే వర్కింగ్ ఇన్ ఏ కాంటాక్ట్ సెంటర్ ఎన్విరాన్మెంట్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ కస్టమర్ క్వైరీస్ ఫ్రమ్ అవర్ కస్టమర్స్ typically on multiple products and or propositions, providing quality customer service over the phone to resolve customer inquiries at a high level of customer satisfaction. సో మెయిన్‌లీ ఈ 2 పొజిషన్స్‌కి సంబంధించి ఫోన్, ఈమెయిల్ అండ్ చాట్ వంటి వాటి ద్వారా కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్‌కి సంబంధించిన ఫుల్ గైడెన్స్ అండ్ వర్క్ యొక్క ఫుల్ డీటెయిల్స్‌ను కూడా ఈ కంపెనీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో మినిమమ్ 10+2 ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే 10+2 ఉంటే సరిపోతుంది. సో మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఆల్సో కంప్యూటర్‌ను యూజ్ చేయడము, కంప్యూటర్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. మెయిన్‌లీ ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. డ్యూరింగ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్నవాళ్ళు వీడియోను ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ను క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్‌ను క్లిక్ చేయండి. అండ్ మనం ఈ హోల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఎటువంటి ఫీస్ కానీ, ఎటువంటి అమౌంట్ కానీ ఎవ్వరికీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అఫీషియల్ మెయిల్ అడ్రస్‌కి రెస్పాండ్ అవ్వండి. సో నెక్స్ట్ మనకు ప్రైవసీ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అగ్రీని క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
సో, ఇక్కడ న్యూ యూజర్ ఆప్షన్‌ను క్లిక్ చేసి మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. వన్స్ మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. ఫస్ట్‌లీ ఇక్కడ డు యూ పొసెస్ ఎ పాన్ కార్డ్? సో, పాన్ కార్డ్ ఉంటే గనక ఇక్కడ యెస్ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ రీసెంట్‌గా పాన్‌కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లై చేసుకునే వాళ్ళు ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పాన్ కార్డ్ లేని వాళ్ళు, అప్లై చేసుకోని వాళ్ళు ఇక్కడ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీకు కన్వీనియంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం కెరియర్ సైట్ నుంచి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హెచ్ఎస్‌బీసీ కెరియర్ సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసి ఈ కంపెనీలో మీ రిలేటివ్స్ ఎవరైనా ఎంప్లాయీస్‌గా ఉంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్‌వైజ్ నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ జెండర్ అండ్ డిసేబిలిటీ డీటెయిల్స్‌ని కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకు అటాచ్‌మెంట్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకొని అటాచ్ బటన్‌ని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని మీ ఈమెయిల్ అడ్రెస్ అండ్ మీ ఫుల్ నేమ్‌ను టైప్ చేయండి. అండ్ మనకు రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.